గ్రహించాలని భావిస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. దయచేసి ఎవరైనా వాక్యం మరి అందించడానికి సిద్ధంగా ఉండాలి. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికే లోకానికి వచ్చినట్టుగా మనకు జ్ఞాపకం. ఏం పరిచర్య? సర్వమానవాళి విమోచన కొరకై కలవశంలో గొలుగొట్టుకున్న మీద ఆయన చేసిన మహోన్నత బలియాగము, ఆయన కాచిన ప్రశస్త రక్తము, ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యము, అది అంతకుమించి ఈ ప్రపంచంలో పరిచర్య ఏముండదు. మరి మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మరి పరిచారం చేయడానికి వచ్చాడు. దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా సమీపించడానికి తీసుకెళ్ళిన మహిమగల సింహాసనాన్ని, తాను మాత్రమే వసించగలిగిన మహోన్నతమైన పరిశుద్ధమైన సింహాసనాన్ని విడిచిపెట్టేసి రిక్తునిగా ఈ లోకానికి వచ్చేసి మరి నీ కొరకు, నా కొరకు, నీ పాప విమోచన కొరకై, నీ పాపము మరి పరిహారార్థం కొరకై మరి ఆయన మన కొరకు ఈ లోకానికి ఇక్కడ ఏ విధంగా వచ్చాడంటే పరిచారం చేయడానికి వచ్చాడు. ఆయన మరి దాసునిగా ఈ లోకానికి వచ్చి నీకు నాకు పరిచారం చేయడానికి వచ్చాడు. నిజంగా ఒక క్రైస్తవ్యం అనేది ఒక సాక్రిఫికేషన్, ఒక పరిచర్య, ఒక పరిచారముగా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితం మనకి సాదృశ్యంగా ఉంది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, యోహాను సువార్త చూడండి, 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. 13:8. పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగనని ఎడల నాతో నీకు పాలు లేదనియు. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడగమని ఆయనతో చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మరి లోకానికి వచ్చిన తర్వాత ఆయన జీవితము అని ప్రవర్తన మరి మనకు మాదిరికరంగా ఉండాలని చెప్పేసి పరిచర్య భారాన్ని ఆయన మనకి నేర్పించడానికి, అన్ని జనాంగానికి నువ్వు పరిచారం చేయడానికి, పరిచర్య చేయడానికి నువ్వు ఈ లోకానికి పంపబడ్డావు, పిలువబడ్డావు అని చెప్పేసి ఆ యొక్క జ్ఞాపకం చేయడానికి దేవుడు మరి ఈ యొక్క దృష్టాంతం మనకు జ్ఞాపకం చేస్తాడు. జరుగుతున్నది ఇక్కడ మరి వాడు భోజనకి వెళ్ళే ముందుగా మరి అందరు శిష్యులు 10 మంది శిష్యులు కూర్చున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా వాళ్ళతో ఉన్నప్పుడు భోజనానికి వెళ్ళే ముందుగా మనం ఏం చేస్తామంటే భోజనానికి వెళ్ళే ముందుగా మనం కాళ్ళు చేతులు కడుక్కుంటాం, శుద్ధి చేసుకుంటాం కదా. మరి ఇక్కడ చూసినట్టయితే మరి ఆ శిష్యులందరూ వరుసగా కూర్చున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పళ్ళెం తీసుకొని నీరు తీసుకొని వారి యొక్క శిష్యుల యొక్క పాదాలు కడగడానికి వరుసగా వస్తా ఉన్నారంటారు. ఇదే కదా మహోన్నతమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మరి మహోన్నతమైన సింహాసనం మీద ఆయన మాత్రం వసించగలిగిన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధాన్ని ప్రాణము, దేహము, ఆత్మ నిర్దోషంగా నిష్కళంకంగా ఈ లోకానికి నాలో పాపం ఉందని ఎవరు స్థాపించాలని చెప్పేసి పాపరహితుడు పరిశుద్ధుడు ఆ యొక్క జీవాధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చేసి ఒక మరి పేతురు యొక్క పాదాలు కడగడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. వేరే వాళ్ళ పాదాలు కడుగుతున్నప్పుడు అయ్యో మీరు అమాయకులుగా ఉన్నారా, మూర్ఖులా? మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎవరు? ఆయన మన ఎదురు చూస్తున్న మెస్సయ్య, లోక విమోచన కొరకై, పాప పరిహారం కొరకై ఆయన మరి మహోన్నతమైన బలియాగం చేయడానికి వచ్చిన మహోన్నతమైన వ్యక్తి అని చెప్పేసి ఆయన మరి జ్ఞాపకం చేసుకుంటూ మరి
ఆయనతో మీరు పాదాలు కడిగించుకుంటారా అని చెప్పేసి పేతురు అంటుండొచ్చు. తర్వాత ఆయన యొక్క వంతు కూడా వచ్చేసింది. పేతురు యొక్క పాదాలు కడగడానికి వంగినప్పుడు ఆయన చెప్తున్నారు, అయ్యా మీరు నా పాదాలు కడుగుతారా? మీరెక్కడ నేనెక్కడ? మీ యొక్క మరి ఆధిక్యత ఎక్కడ నేనెక్కడ? మరి మీరు నా పాదాలు కడుగుతారా అని చెప్పేసి ఆయన అన్నప్పుడు ఆయన చెప్పిన మాట అంటే నా చదవండి ఆ మాట చదవండి. ఏమన్నాడు? అయ్యా మళ్ళీ నిన్ను కడగని ఎడలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కడగబడాలి, శుద్ధి చేయబడాలి. మరి పరిశుద్ధ రక్తంలో నీ ప్రతి పాపం పరిహరించబడాలి, శుద్ధి చేయబడాలి. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు. కనుక మరి మనము ఆయన చెప్తున్నాడు, అయ్యా మీరు కడగబడని ఎడలా, మీరు శుద్ధి కాకపోతే నాతో మీకు పాల్గొనదు. కనుక మరి మీరు శుద్ధి కాబడాలి. ఏ విధంగా శుద్ధి కావాలంటే శారీరకమైన శుద్ధి కాదు, ఆత్మీయమైన శుద్ధి కూడా కావాలి. ఆ రోజు చూసినట్లయితే మనం జ్ఞాపకం చేసుకుంటే నయమాను యొక్క శారీరక శుద్ధి కొరకు ఆయన యొక్క నయమాను మరి చిన్నది, మరి ఆ యొక్క మరి యోర్దాను నదిలో 7 మారులు సంపూర్ణత్వంలోకి ఆయన దిగిన తర్వాత ఆయన శరీరం శుద్ధి అయింది. అన్య జనాంగంలో నయమాను గొప్ప సాక్ష్యం చెప్పాడు, నీ దేవుడు ఆయన మహోన్నతమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, మరి ఏ దేవతల ద్వారా కానీ జరగని గొప్ప ఆ యొక్క శుద్ధీకరణ, నా యొక్క శరీరము శుద్ధీకరించబడింది, నాలో ఉన్న పుష్టిపోయింది అని చెప్పేసి అక్కడ ఒక సంఘాలు స్థాపించబడటానికి ఒక మార్గం నిర్దేశించబడింది. అది శారీరకమైన శుద్ధి. ఒక వ్యక్తికి శారీరకమైన శుద్ధి ఎంత అవసరం ఉందో మరి మానసికమైన శుద్ధి కూడా అంతే అవుతుంది. పరిశుద్ధమైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ప్రపంచ సువార్థికం కొరకు నిన్ను నేను ఒక సాధనంగా వాడుకోబోతున్నాను. ప్రపంచంలో మరి సమస్త సృష్టికి సువార్త ప్రకటించడానికి మార్గము, సత్యము, జీవమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ మహోన్నతమైన సత్యాన్ని ప్రకటించడానికి అతసాక్షిగా నిన్ను మరి అన్యజనాంగం మధ్యలో నిన్ను సాక్షిగా ఉంచబోతున్నాను అని చెప్పేసి నిన్ను శుద్ధి చేయాలి. అక్కడ వెళ్ళి మరి నువ్వు మరి బాప్తిస్మం పొందు. ఆత్మీయమైన శుద్ధి. ఎప్పుడైతే ఆయన ఆత్మీయమైన శుద్ధి కలిగి ఉన్నాడో మరి ప్రపంచం కొరకై ఆయన మరి పరిచర్య చేసి ప్రపంచ సువార్థికునిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి తర్వాత అంత గొప్ప సేవ చేయడానికి ఆయన దేవుడు ఏర్పరచుకున్న ఒక మహోన్నతమైన ఘనమైన సాధనంగా దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. కారణం ఏంటంటే మరి శారీరక శుద్ధే కాదు కానీ ఆత్మీయమైన శుద్ధి. ఈ యొక్క శుద్ధి ఎక్కడ వస్తుందంటే మరి చూడండి, అందరూ తెలుస్తుందంటే 1వ యోహాను చూడండి, యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ మాట చూడండి. పాప యేసు తర్వాత మనం జ్ఞాపిస్తున్నావు పెద్దలు బయట చక్కగా అవ్వాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రం చేస్తుంది. ఒక పవిత్రపరచబడాలంటే ఈ లోకంలో నా భూతం నా భవిష్యత్ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తము, అది మూల్యం చెల్లించిన రక్తము, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే మనము శుద్ధీకరించబడాలి. మన పాపం విమోచించబడాలంటే, పాపం పరిహరించబడాలంటే, మన నిత్యరాజ్యానికి మనం వారసులు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆ యొక్క స్వరక్తం ఇచ్చే కొనబడిన సంఘంలో మనం కూడా చేర్చబడాలంటే మరి మనం ఏం చేయాలంటే మరి ప్రభువైన యేసు రక్తంలో మరి మనం కడగబాలాలి. ప్రతి పాపము మరి నుండి ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు. ఎక్కడ పవిత్రపరుస్తాడంటే అదే మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తంలో. నువ్వు పరిశుద్ధమైన ప్రభువైన యేసు రక్తంలో నువ్వు కడగబడిన అనుభవం నీ జీవితం ఉందా?
పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన అనుభవం నీ జీవితం ఉందా? నీ పాపాలు క్షమించబడి చెప్పేసి మారుమనసు పశ్చాత్తాపం అనేది మరి అనుభవం నీ జీవితం ఉందా? ప్రభువు యేసుక్రీస్తు వారికి ఇంపైన సువాసనగా నీ జీవితాన్ని ఉంచుకొని అన్ని జనాంగానికి ఒక మాదిరికరంగా నీ జీవితం ఉందా? మనం జ్ఞాపం చేసుకోవాలి. చివరి దినాల్లో ఉన్నప్పుడు నేను ప్రభు అయిన యేసు రక్తంలో నా కొరకు ప్రభు యేసు రక్తము నా కొరకు కాచబడింది, ఆ యొక్క ప్రతి రక్తము మరి నన్ను మరి పవిత్రంగా చేసిందని చెప్పేసి అంటాడు. ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా ఏర్పరిచాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని మరి ఆయన కృపకు మనం పాపం చేశాడు. మరి జ్ఞాపకం చేసుకుంటే మరి ఆయన రక్తంలో మన ప్రతి పాపము కడగబడాలని చెప్పేసి మనం జ్ఞాపకం చేస్తాం. కడగటం అంటే ఏంటి? కడగటము, శుద్ధి చేయటం, శుద్ధీకరణ, ప్రక్షాళన మరి కావాలి. మరి దావీదు మహారాజు మరి దేవుని యొక్క హృదయానుసారుడు. మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా మరి మరి పాటలు, కీర్తనలు రాసి మరి ఆయన గొప్ప చక్రవర్తి అయినప్పుడు కూడా దేవుని యొక్క ఆలయముని ఎంతగానో ప్రేమించేవాడు. దేవునికి ఇష్టానుసారుడుగా జీవించాడు. మరి నూతన నిబంధనలు కూడా అబ్రహాము యొక్క మరి యొక్క ప్రస్తావన చాలా చోట్ల ప్రభుని యేసుక్రీస్తు వారే మరి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎక్కడ చెప్పిన కూడా ప్రభుని యేసుక్రీస్తు వారు అబ్రహాముని ఒక మాదిరిగా మరి తీసుకుంటున్నాడు. మత్తయి సువార్తలో వంశావళి జీవనం చెప్పినప్పుడు కూడా అబ్రహాము వంశావళి. కారణం ఏంటంటే మరి అబ్రహాము మరి ఒకసారి శారీరక సంబంధమైన ఒక పాపం చేసినప్పుడు మరి ఆయన చాలా పశ్చాత్తాపడ్డాడు. మరి నా పాపం నా కళ్ళ ముందే కనబడుతుంది. ఆ బత్షెబ చూసినప్పుడల్లా నేను చేసిన పాపము పరిశుద్ధుడు నీతిమంతుడు ప్రభు చేత అభిషేకం వాడు. మరి అటువంటి మహోన్నతమైన దావీదు మరి ఒక పరిస్థితిలో ఆయన శారీరకమైన బలహీనతకి ఆయన మరి లోనయ్యి పాపం చేసినప్పుడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యను, నా పాపము నా కళ్ళ ముందు కనబడుతుంది అని చెప్పేసి ఆయన ఎలుగెత్తి ఆయన మరి మాట్లాడుతున్నాడు. చూడండి 51వ కీర్తన చూడండి, ఒకసారి చూడండి 51వ కీర్తన 7వ మాట. జాగ్రత్తగా ఉందండి. 51వ కీర్తన 7వ మాట చూడండి. ఎవరన్నా 51 నేను పవిత్రుడు అన్నట్టు ఇస్సోపుతో నా పాపము కడుగు. ఎంతో కడగాలంట? ఇస్సోపుతో. ఎంతగా కడగాలంటే మంచు వలె హిమం వలె నా పాపం యొక్క మరకలు, డాగులు, మత్తలు ఇంకెప్పుడు కాకుండా పరిశుద్ధంగా, హిమం అంటే మంచు ఎంత పరిశుద్ధ తెల్లగుంటుందో మరి అంత తెల్లగా నా పాపం కడుగునట్టుగా ఇస్సోపుతో నా పాపాన్ని కడుగు. ఇష్టపతో నా పాపని కడుగుతాను. అసలు మనం జ్ఞాపం చేసుకుందాం. కొన్ని మాట మనం జ్ఞాపం చేసుకుందాం. అన్న నాకు ఎంత సమయం? 15 నిమిషాలా? 15 నిమిషాలన్నా? సరే. అసలు ఇస్సోపుతో మరి కడగమంటే అసలు ఇస్సోపు యొక్క మరి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్సోపుతో కడుగు. ఇస్సోపు అంటే అది పరిశుద్ధమైన మొక్క, ఔషధానికి మరి ఉపయోగపడే మొక్క. మరి ఇస్సోపు అంటే ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తానికి సాదృశ్యము ఇస్సోపు. మరి దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి పాత నిబంధనలు ఒకసారి కదండి, మొదటి రాజులు అనుకుంటా. మొదటి రాజులు చూడండి, మొదటి రాజులు 4వ అధ్యాయము 33. 4వ అధ్యాయము 33 చూడండి. మొదటి రాజులు మరియు కానీ గోడలో నుండి మొలిచు ఇస్సోపు మొక్కలే కానీ చెట్లన్నిటిని గుచ్చి అతడు రాశాను. చూడండి, ఇక్కడ గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్క. ఈ ఇస్సోపు మొక్క ఎక్కడ మొలుస్తుందండి? గోడలో, బండల్లో. అది పూర్తిగా సారవంతమైన భూమిలో అది మామూలుగా ఇస్సోపు. ఎక్కడన్నా గుళ్ళు గోపున్నప్పుడు బండల్లో, గోడల మధ్యలో చిన్న లేత మొక్కలాగా మొలుస్తూ ఉంటుందంట. దాని యొక్క ఇస్సోపుని మనం చాలాసార్లు మనం వాక్యం చదువుతుంది, ఇస్సోపు అని. అసలు ఇస్సోపు అంటే ఏమిటి? అది దాని యొక్క ఎత్తు ఎంత ఉందంటే 2 అడుగులు ఉంటుంది, అంతే కదా. మహా అయితే 2.5 అడుగులు ఉంటుంది, అంటే ఒక 2 స్కేల్ అంతా. దాని ఆకులు కూడా 2 సెంటీమీటర్లు ఇంతే కదండి.
చిన్న చిన్న ఆకులు. అది చాలా మరి చిన్న మొక్క ఇసోపు మొక్క. మరి అటువంటి ఇసోపు మొక్క మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అది పరిశుద్ధమైన మొక్కకు సాదృశ్యంగా ఉందని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఈ యొక్క ఇసోపు మొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాదిరిగా ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అది మరి ఆ గోడ మధ్యలో బండ సందుల్లో అది పెరిగిన మొక్క కదా. చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ మాట చూడండి. యాభై 53:1. అది లేత మొక్కలాగుందంట. అది లేత మొక్కలాగుంది. అది లేత మొక్క అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా. అతనికి స్వరూపమైన సొగసైన లేదు, అతను నలగొట్టుటకు యోగం ఇష్టమని చెప్పేసి మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సోపు మొక్కల గురించి అది లేత మొక్కగా ఉంది, స్వరూపమైన లేదు, సొగసైన లేదని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అక్కడ చెప్తుంది. స్వరూపం అంటే ఏంటి? స్వరూపము, పోలిక. ప్రభువైన యేసుక్రీస్తు వారి పోలికలో మనల్ని గుర్తించాడు. ఆయన స్వరూపం మనం ఏర్పరచుకున్నాడు. ఆయనకి స్వరూపంలో సొగసైన లేదని చెప్పేసి అక్కడ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన్ని ఎంతగా నలగొట్టాడంటే మరి మనం చూసుకుంటే ఇక్కడ ముక్కు ఉంటుంది, కళ్ళు ఉంటాయి, 2 కళ్ళు, చెవులు ఉంటాయి, నోరు ఉంటుంది, తర్వాత ఇది ఉంటుంది. ఆయన కొట్టిన దెబ్బలకి ఆయన స్వరూపమే గుర్తుపట్టకుండా అయిపోయిందండి. అంత భయంకరంగా ఆయన నలగొట్టి చిత్రహింస పెట్టారు. మరి ఆయన మరి లేత మొక్కలాగా మరి ఆయన ఉన్నట్టు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకోటి ఒకసారి చూస్తే యెషయా గ్రంథం ఇంకొక మాట మనం చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ మాట. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. అది మొద్దు నుండి యెషయా యొక్క మరి సందర్భం మనం కాదు, కానీ యెషయా మొద్దు నుండి ఆయన చిగురు పుడుతుంది. అది ఆ యొక్క మొద్దు నుంచి చిగురు రావటం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగంలో మరి జీవం పోయి పూర్తిగా దేవునికి ఉగ్రతకు పాలైన స్థితిలో ఉన్నప్పుడు యెషయాను మరి దావీదును ప్రేమించి ఆ యొక్క దావీదు వంశం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకి అనుగ్రహించినట్టుగా మనకు జ్ఞాపకం చేసుకుంటాము. మరి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇస్సోపుతో నా పాపం కడుగుము, పరిశుద్ధమైన ప్రభువైన యేసు రక్తంతో నా ప్రతి పాపాన్ని కడుగయ్యా, భవిష్యత్తులో ఇక నేను పాపం చేయకుండా నన్ను మరి శుద్ధి చేయి. పశ్చాత్తాపం చేసిన పాపం తప్ప మరి ఆయన పశ్చాత్తాపాన్ని బట్టి మరి ఎప్పుడు ఆయన తిరిగి పాపం జోలిపోలేదని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఇస్సోపు యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి యొక్క రక్తానికి ఉన్న లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అందుకే చెప్తాడు మరి ప్రభువైన యేసుక్రీస్తు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కడగబడాలి. ఎందుకు కడగబడాలంటే నువ్వు పాపం నుంచి మరి నీ పాపాన్ని కడిగేసేది ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం కదా. తర్వాత నిర్గమకాండంలో రాయబడుతుంది, మరణం నుంచి జీవములోంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం మనకు ఉపయోగపడుతుంది. ఆ యొక్క మరణదూత వారిని మరి సంహరించడానికి ఉన్నప్పుడు మరి ఇస్సోపుతో ఆ యొక్క నిలువుతం మీద అడ్డకం మీద పూసినప్పుడు ఆ మరణ దేవత దాటిపోయింది. ఎందుకంటే మరణం నుంచి జీవములోనికి నడిపించేది ఇస్సోపు పుడక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ పరిశుద్ధ రక్తము ఈ యొక్క మరణం నుంచి జీవములోనికి నేను నడిపిస్తుంది. తర్వాత మరి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రతి పాపాన్ని కడిగిస్తుంది, ప్రతి పాపాన్ని కడిగించి ఆయన నేను పరిశుద్ధునిగా చేస్తానని చెప్పేసి మనం జ్ఞాపకం. పరిశుద్ధత అంటే ఏంటండి? పరిశుద్ధ వాట్ ఇస్ ది డెఫినేషన్ ఆఫ్ ది మరి ప్యూరిటీ? పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏమిటి? అమ్మ వాక్యాలి. పరిశుద్ధత అంటే ఏంటి? పవిత్రత అంటే ఏమిటి చెప్పండి ఎవరన్నా? పరిశుద్ధుడు పవిత్రత పరిశుద్ధత చాలాసార్లు ఉంటాయి కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు ఈ పరిశుద్ధత గురించి దేవుడు మనకి లేఖన భాగాల్లో మన ఆత్మీయ జీవితం యొక్క మేలుకొల్పు ఎన్నోసార్లు వచ్చారు. పరిశుద్ధత అంటే ఏంటి? పవిత్రత అంటే ఏంటి? పాపము చేయడానికి అవకాశం ఉండి కూడా
నేరం చేయడానికి అవకాశం ఉంటే కూడా, పాపం చేయడానికి అవకాశం ఉండి కూడా నువ్వు పాపం చేయకుండా ఉంటావు చూసావా, అది పరిశుద్ధత. ఆ హెచ్చరిక గద్దింపు అది నీ యొక్క పరిశుద్ధతకి సాదృశ్యం. పరిశుద్ధత అంటే అన్ని అవకాశాలు ఉండి కూడా నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు చూసావా. ప్రభు రక్తంలో అది ప్రభు రక్తము పరిశుద్ధమైంది కనుక, అమూల్యమైంది కనుక, ఆ రక్తంలో కడగబడ్డావు కనుక నువ్వు పాపము నీ మీద రాజ్యం చేయదు. కనుక మరి ఇక్కడ చూసినట్లయితే ఇస్సోపు మరి జ్ఞాపకం చేసుకుంటే అది మనకి ఆ యొక్క మండతోట నుంచి మనల్ని దాటిస్తుందంట. మనకు ఒక కంచెగా ఉంటుందంట. ఏది? ప్రభువు యేసుక్రీస్తు యొక్క రక్తము మరి యొక్క శోధం నుంచి, ప్రతికూల పరిస్థితుల నుంచి, మరి భయంకరమైన స్థితుల నుంచి అది మనకు ఒక కంచెలాగా ఆ యొక్క ఇస్సోపు వాళ్ళకి నిలువుకం మీద, అడ్డకం మీద మరి మరి రాసినప్పుడు ఆ యొక్క మన్న తోట వాళ్ళ నుంచి దాటిపోయి మన్న నుంచి వాళ్ళు తప్పించిన ప్రకారంగా మరి వాళ్ళు మరి ఏ విధంగా ఉన్నారో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అది ఒక కంచెలాగా ఉందంట. ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క మరి అక్కడ యోబు జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చుట్టూ కంచె వేసావయ్యా. దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, ప్రభు కొరకు ప్రాణం పెట్టి ప్రభు కొరకు ఛాలెంజ్గా జీవించిన మహోన్నతమైన జీవితాల చుట్టూ కూడా ఆయన మరి కంచె ఉంటుందా. దేవుడు ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధమైన కంచె, పరిశుద్ధమైన రక్తంతో కడగబడిన ఆ యొక్క కంచె వాళ్ళ చుట్టూ ఉంటుంది. ఆ యొక్క మన్నతోత వాడిని ముట్టుకోకుండా అది పారిపోయింది. ఎందుకంటే ప్రభు రక్తంలో ఆ శక్తి ఉంటుంది. నువ్వు మరి జీవంలోనికి నువ్వు దాటిపోతావు. మన నుంచి నీకు తీర్పులకు రావు. నిజంగా నువ్వు తీర్పులోకి వస్తే తప్పనిసరిగా నువ్వు దోషిగా నిలబడతావు. కానీ ఆ తీర్పులోకి రాకుండా జీవంలోనికి దాటించేది మరి ఆ యొక్క మరి ఇస్సోపు. ఎందుకు చెప్తున్నట్టు ఇస్సోపు అంటే ప్రభువు యేసుక్రీస్తు మరి దావీదు చెప్పిన ప్రకారంగా ఇస్సోపుతో నా పాపం కడుగు. ప్రభువు యేసుక్రీస్తు చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఫస్ట్ నువ్వు కడగబడాలి. నీ చేతులు, నీ కాళ్ళు, నీ దేహమే కాదు సమస్తము నువ్వు కడగబడితేనే నువ్వు బాగుంటుందని చెప్పేసి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకా ఈ యొక్క మరి ఇస్సోపు అనేది మరి శుద్ధినిగా చేస్తున్నట్ట. అదేవిధంగా చూస్తుంటే మరి ఆ ఇస్సోపు అనేది మనం పవిత్రపరుస్తూ ఉన్నాం. చాలా మరి రిఫరెన్స్లు మరి చెప్పడానికి సమయం లేదు. కానీ మరి ప్రభువు యేసు రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది, శుద్ధినిగా చేస్తుంది. కుష్టి వ్యాధి గల వ్యక్తి మీద ఆ యొక్క ఇస్సోపుతో అది ఆడిస్తే ఆ కుష్టు, పాపం అనే కుష్టు పోయి ఆయన మరి సర్వ సమాజంలోనికి, సభ్య సమాజంలోనికి ఆయన ఆహ్వానించబడతాడు. ఎందుకంటే మరి ఆ యొక్క రక్తము మరి ప్రతి ఒక్క పాపం నుంచి మనల్ని మరి జ్ఞాపకం చేసుకుంటే, అటువంటి అయ్యా నన్ను శుద్ధి చేయి, నన్ను కడుగు, నన్ను విమోచించు అని చెప్పేసి మనము ప్రభు సన్నిధిలో అడగాలి. మనం కడగబడకుండా మన పాపాల విషయమై పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో అడిగి మరి ఆయన యొక్క మరి నీతిని మనం ఆపాదించుకొని ఆయన నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండి అటువంటి పరిశుద్ధత మనం కలిగి ఉండాలని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరి దినాల్లో మనం ఉన్నాం. పరిస్థితులు చూసినట్లయితే భయంకరమైన మరి పరిస్థితుల్లో ఉన్నవైతే షేప్ జోన్లో ఉన్నాం. కానీ చాలా మరి క్రైస్తవ సంఘము చాలా హింసలకి గురి అవుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రభు రక్తం నిజంగా కడగబడ్డ వారం అయితే, పరిశుద్ధాత్మ చేత నిజంగా ముద్రించబడిన వారం అయితే, ప్రభుకి ఇప్పటి సంవత్సరం మన జీవితాలు ఉంటే అన్ని జనానికి ఒక మాదిరికరంగా మరి మన జీవితాలు ఉండాలి. తర్వాత అక్కడ చెప్పబడిన మాట్లాడుతుందంటే మరి నువ్వు శుద్ధుడిగా నువ్వు కడగబడకపోతే నాతో నీకు పాలుండదు. దేవునితో ఏం పాలు ఉండాలంటే మనకి దేవునితో మనకి ఉండే పాలు ఏంటి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్క మాట చూడండి, రెండు మాటలు చెప్పి ముగిస్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము. మరి శుద్ధి కాబడిన తర్వాత దేవునితో మనం పాల్గొన్నామంటే ఆ మహిమరాజ్యములో ఆ ధవళ సింహాసనం దగ్గర మరి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి ఆ మహిమగలిగా సింహాసనం దగ్గర మరి నువ్వు ఉండాలంటే మరి ఒక మాట చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ మాట చూడండి. హెబ్రీ 12:10. వారు కొన్ని దినముల మటుకు తమకి ఇష్టం వచ్చినట్లు మనము శిక్షించని కానీ మనము తన పరిశుద్ధతలో పాల్పొందవలనని మన మేలు వరకే ఆయన శిక్షిస్తున్నాడు. ఇప్పుడు కడగబట్టి ఏంటంటే ఆయన పరిశుద్ధతలో మనకు పాలిస్తా అంట. అమ్మవాక్యం అది మనం ఎప్పుడైతే కడగబడతామో, ఎప్పుడైతే మన ప్రతి పాపం ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటామో,
ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో మరి విలీనగిన హృదయంతో ప్రభు దగ్గర మరి ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తం మనం కడగబడినప్పుడు మన పరిశుద్ధులుగా నీతిమంతులైనప్పుడు మనకు దేవుడిచ్చే ఆయన ప్రభుని యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు ఆ శిష్యులకి, మీరు కడగబడాలి. తర్వాత రెండో స్థానం ఏంటంటే నాతో మీరు పాలు పొందాలంటే మీరు కడగబడాలి. ఏ విధమైన పాలండి? ప్రభు ఇస్తున్న పాలేంటి? ప్రభుతో ఉన్న షేర్ ఏంటి చూస్తే మొదటగా మనం జ్ఞాపకం చేసుకుందంటే ఆయన పరిశుద్ధతలో మనకు పాలిస్తాడండి. ఎంత ధన్యత అండి! నేను పరిశుద్ధుని కనుక పేతురు 1:14 ఒకసారి చూడండి. చక్కని మాట త్వరగా చదవండి. పేతురు 1:14 చూడండి. నేను చదవండి, చదువుతారా? నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండడని రాయబడినది. ఆయన పరిశుద్ధతలో మనం పాలిస్తాడట. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎందుకంటే ఆయన యొక్క మరి దత్తపుత్రాత్మను కలిగిన మనము ఆయన తండ్రిగా మన కుమారులుగా ఉన్నప్పుడు మన తండ్రి పరిశుద్ధుడు కనుక ఆయన దాగు మధ్య కలపలేని మరి లోకానికి ఛాలెంజ్ చేసిన పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధుని పోలి చెప్తా ఉన్నాడు. మరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం ప్రియమైన వాళ్ళ మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎటువంటి అనుభవం అండి! మరి క్రీస్తును అటువంటి పరిశుద్ధతలో దేవుడు మనకి పాలిస్తాడు. ఇప్పుడు మనం కడగబడినప్పుడు, మనం శుద్ధి కాబడినప్పుడు, మన ప్రతి పాపము ప్రభు రక్తంలో కడగబడి విమోచించినప్పుడు ఎప్పుడు కడగబడతాయి అంటే ప్రభా నేను పాపిని అని విలీనగిన హృదయంతో పశ్చాత్తాపంతో ఆ యొక్క మరి చెట్టు ఉంది కదా, ఇసోపు చెట్టు. ఎంత చెట్టు? చిన్న చెట్టు. దాని మొక్కలు దాన్ని ఆకులు తీసుకోవాలంటే ఆ యొక్క కొమ్మలు తీసుకోవాలంటే ఆ చెట్టును మొక్కలు తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే వంగాలి, 2 అడుగులకి కిందగా వంగాలి. అంటే మన యొక్క విధేయత, తగ్గింపు స్వభావము, హ్యూమిలిటీ, ప్రభుని యేసుక్రీస్తు మనం నేర్పిన ఆ విధేయత, తగ్గింపు స్వభావంతో ఉంటే మరి మనము మరి హెచ్చించబడతామని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధతలో మనకి పాలిస్తాడు. నెంబర్ 1. రెండోది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 25:33, 25:23 చూడండి త్వరగా. మత్తయి సువార్త 25:23. ఎవరు తీశారు? నీ యజమాని యొక్క సంతోషంలో ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క సంతోషంలో, ఆయన సంతోషము, సమాధానము, జీవాధిపతి అయిన దేవుడు కనుక ఆయన సంతోషంలో మనం పాలు పొందడానికి మరి మనం కడగబడాలి. రెండవ ఆత్మీయమైన అంతస్తు ఏంటంటే ప్రభు యొక్క సంతోషంలో మనకు పాలిస్తాడంట. ఎప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శుద్ధి కాబడాలి. పేతురు చెప్తాడు, నువ్వు శుద్ధి అయితే మరి నా యొక్క పరిశుద్ధతలో నీకు పాలిస్తాను. రెండోదిగా నా సంతోషంలో పాలిస్తాను. ఎటువంటి సంతోషము? మొదటి యోహాను 1:4 రాయబడుతుంది చూడండి. ఎవరన్నా రాసుకోవాలి నోట్స్ ఉంటే. మొదటి యోహాను 1:4 చూడండి. ఎటువంటి సంతోషం అది? మొదటి యోహాను 1:4. అది పరిపూర్ణమైన సంతోషము. పరిపూర్ణమైన సంతోషము ప్రభులో మనకిస్తాడంట. ఎప్పుడు? నువ్వు శుద్ధిగా పడాలి, నువ్వు కడగబడాలి, నీకు అటువంటి అనుభవం ఉండాలి. నా ప్రతి పాపము ప్రభు రక్తంలో కడగబడింది. నేను క్రీస్తుకు రాయబారిగా ఉన్నాను, క్రీస్తు దొరపనివారిగా ఉన్నాను. రానున్న దినాల్లో, రానున్న తరానికి నేను ఒక మాదిరికరంగా ఉన్నాను. ఎందుకంటే నన్ను ప్రభు రక్తంలో నేను కడగబడ్డాను. అది అమూల్యమైన మరి పరిశుద్ధ రక్తము కనుక మరి ఆయన యొక్క సంతోషంలో నాకు పాల్గొన్నాడు. తర్వాత రాయబడుతుంది కదా రోమా 8:1. అందరికీ తెలిసిన మాట చెప్పండి చూడకుండా. రోమా 8:1 అందరికీ తెలిసిన మాట చెప్పండి. ఏంటంటే క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్ష ఇది? ఎందుకంటే క్రీస్తు చేస్తున్నందుకు ఉన్నట్టయితే, క్రీస్తు యేసు యొక్క వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకున్నట్టయితే, క్రీస్తుకు విధేయతగా నీవు జీవించినట్టయితే, మరి రాను తరాలకు నువ్వు ఒక మాదిరికరంగా నువ్వు ఉండాలంటే, నువ్వు తెలుసుకున్న సత్యము, మార్గము, సత్యము, జీవము అన్ని జనాంగా ప్రకటించాలంటే క్రీస్తు యేసునకు మరి ఆ యొక్క క్రీస్తు యేసునందుకు నీకు ఏ శిక్ష మొత్తం కూడా అది నెరవేర్చబడింది. ఎందుకంటే ఇక నీకు మిగిలింది సంతోషమే. ఏం సంతోషము?
పరిపూర్ణమైన సంతోషం. ఆ సంతోషం ఏ విధంగా వస్తుందంటే పరలోక రాజ్యంలో ప్రభుతో మనం ఉన్నప్పుడు ఎంత సంతోషం అండి, ఎంత సంతోషము, ఎంత సమాధానము. మన ముఖాల్లో మరి వెలుగుంటుందంట. వారి నోటి నిండా ఉండెను. అది రెండో జ్ఞాపకం చేసుకుంటే ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుంటుంది. రోమా 8:17 పర్వాలండి. రోమా 8:17 మరి ఏ విషయంలో దేవుడు పాలిస్తా అంట. ఇది దేవుడు అబ్బా, క్రీస్తు యొక్క వారసత్వం అంట, హెరిడిటీ. ఆయన తండ్రి యొక్క ఆస్తికి మన వారసనము. ఆయన యొక్క తండ్రి యొక్క ఆస్తి అంటే పరలోక రాజ్యము, ఒక వైభవము, మహిమగల సింహాసనము. మరి 12 మంది మరి ఆ యొక్క గోత్రకర్తలు, తర్వాత మరి 24 మంది పెద్దలు, జీవులు, పరిశుద్ధమని నిత్యము కోటాను కోట్ల దేవతల చేత నిత్యము స్థుతించబడిన ఆ మహిమ కలిగిన ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క వైభవము, అది కదా దేవుని యొక్క వారసత్వము, అది కదా దేవుని యొక్క హెరిడిటీ. ఆ యొక్క వారసత్వాన్ని నేను నీకు ఇవ్వబోతాను. ఎప్పుడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు శుద్ధి కాపాడాలి, నువ్వు పరిశుద్ధపడాలి, నువ్వు కనగబడాలి, విమోచించబడ్డావు. నీ యొక్క ఏ చిన్న పాపం కూడా మరి ఆ యొక్క రక్తమాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారుగా. సమయం ఉండగానే నీ యొక్క ప్రతి పాపాన్ని ప్రభు రక్తము నీ కొరకు మరి ఇవ్వబడింది. మరి నువ్వు కొనబడ్డావు కనుక మరి ప్రతి పాపం, ఏ పాపం కూడా నీ జీవితంలో లేకుండా పరిపూర్ణంగా ప్రతి దినము ఎవ్రీడే వి షుడ్ రిఫ్రెష్ అవర్ డివోషనల్ లైఫ్. ప్రతి దినం మన ఆత్మీయ జీవితాన్ని మనం మరి ప్రభు యొక్క వాక్య బిడ్డలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా నాకు ఇంకా దాగుందా, మతం ఉందా, కలక ఉందా, నీకు నాకేమన్నా అభిషేక్షణ ఉందా అని చెప్పేసి ప్రతి దినము ప్రభు సన్నిధిలో మనం దేవుని అడుగుతూ మనం శుద్ధిగా పడ్డాం. ప్రతి దినము ఉదయం మనం ఏదైనా స్నానం చేస్తుంటాం కదా, చేతులు లేకుండా అదేవిధంగా మరి ప్రతి దినము ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ రోజు చేసిన ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆస్క్ యు విల్ బి గివెన్. అడుగు ప్రతి వారికి మనం అడగాలి, నిన్ను శుద్ధి చేయమని చెప్పేసి. అయ్యా నన్ను శుద్ధి చేయి. మీరు చూసినట్లయితే ఆయన వారసత్వంలో మనకి పాలిస్తారంట కదా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎటువంటి వారసత్వం అది. ఎంత చక్కని మాటలు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని మాట రాసిచ్చాడండి. ఎంత పరిశుద్ధమైన ఆదరణకరమైన మాటలు. దేవుని బిడ్డలుగా ఉన్నవాళ్ళు, దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వారికి ఆ యొక్క పాలు, ఆ స్వాస్థ్యము ఎంత గొప్పగా ఉంటుందో దేవుడు పరిశుద్ధ వాక్యంలో మనకి చక్కగా రాసినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:15 ఎటువంటి యొక్క వారసత్వం, ఎటువంటి స్వాస్థ్యం ఉండేది. దేని గురించమ్మా? నిత్యమైన స్వాస్థ్యము. ఆ యొక్క స్వాస్థ్యం అనేది అది నిత్యమైనది, అది ఎటర్నల్, అది నిత్యమైన స్వాస్థ్యం ఇవ్వడానికి మరి దేవుడు మరి పేతురుని శిష్యుని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. వారికి అపోస్తలత్వం ఇచ్చాడు, ప్రపంచ సువార్థీకరణ కొరకు వాళ్ళని అభిషేకించాడు. కనుక వారికి నిత్యమైన స్వాస్థ్యం ఎందుకంటే అక్కడ 12 అక్కడ గుమ్మాలకి వారి యొక్క పేర్లు రాయబడి, 12 యొక్క మరి పునాదులకు వాళ్ళ పేర్లు రాయబడి. వాట్ ఏ వండర్ఫుల్ హెరిడిటీ హ్యాస్ గివెన్. ఎంత గొప్ప స్వాస్థ్యం మనకు అందించాడు. ఎప్పుడంటే మనం శుద్ధిగా ఉండాలి, ప్రభు బిడ్డగా ఉండాలి, ప్రభు ఆత్మచేత ముద్రించబడాలి, ప్రభు కొరకు సజీవ సాక్షులుగా రోషంగా పనిచేసే వరకు ఉన్నప్పుడు మరి ఆయన స్వాస్థ్యంలో మనకు పాలిస్తాడు. ఆయన వారసత్వం మనకి జ్ఞాపకం. ఇంకొక మాట గురించి జ్ఞాపకం చేస్తుంది. ప్రకటన 3:20. అది అందరూ తెలిసిన మాట. చూడండి ఒకసారి చూడకుండా. ప్రకటన 3:20. ప్రకటన 3:20 చూడండి. పాపం గట్టి చదువు. చాలండి. ఇది ఎటువంటి పాలండి? దేవునితో కలిసి సహవాసం అంట. భోజన బంధం అంటే దేవుని యొక్క సహవాసాన్ని సాధించాము. దేవునితో సహవాసం అంటే మాట్లాడండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధంతో మన సహవాసం అంటే మనలో ఉన్న అపవిత్రులు మొత్తం కడగబడాలి. మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలంటే ఒకటే సొల్యూషను, ఒకటే రెమెడీ అంటే అదే క్రీస్తు రక్తము, ప్రభు రక్తము. నీకు మరి ప్రభు రక్తం ఉచితంగా ఇవ్వబడుతుంది.
కనుక మరి ఆయన సహవాసంలో మనం పాలు పొందాలంటే మరి మనకి మరి గురుమార్గం చూడండి, అదే 1 యోహాను 1:3. మన సహవాసం ఎవరితో ఉండాలి? మన సహవాసం ఎవరితో ఉండాలి? ప్రభు చెప్తా ఉన్నాడు మన మరి పరిశుద్ధ పౌలు ఆ యొక్క సంఘానికి రాస్తూ మరి యోహాను మరి భక్తుడు ఆ యొక్క సంఘానికి రాస్తూ చెప్పిన మాట ఏంటంటే 1 యోహాను 1:1 1:3. గుడ్. పాప మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుతో కూడాను. మన సహవాసం ఎవరితో ఉండాలి? తండ్రితో. ఎక్కడ సహవాసము? మన యొక్క మరి క్షయమైన యొక్క శరీరం విడిచిపెట్టి అక్షయం ధరించుకున్న తర్వాత తండ్రితో మన సహవాసం ఉండబోతుంది. అది నిశ్చయత, అది ఎదురు చూసేది. కనుక తండ్రితో మన సహవాసం ఉండాలి. ఇక్కడ శరీరంతో ఉన్నప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తుతో మన సహవాసం కలిగి ఉండాలి. మన సహవాసము మరి ప్రభువైన యేసుక్రీస్తుతో మన సహవాసం. యేసుప్రభువుతో సహవాసం అంటే యేసుప్రభు లేడు కదా. ఆయన యొక్క లేఖన భాగాలు, ఆయన లేఖన భాగాలే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా వాక్యము నీ పాదాలకు దీపంగా వెలుగు ఉంటుంది కనుక ఆ యొక్క వెలుగులో ఆ దీపాన్ని పట్టుకొని మనం వెళ్తుంటే అది ఆయనతో సహవాసము. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ వాట్ యు ఆర్. మీరెవరో చెప్పండి, మీ స్నేహితుడు ఎవరో చెప్పండి, మీరెవరో నేను చెప్తాను. మన స్నేహము మరి దేవుని బిడ్డలతో అయితే మనం ఆత్మీయంగా బలపరచబడతాం. ఆత్మీయంగా మనము మరి దేవుని యొక్క ఆ యొక్క లోటానుభవాలు మనం తెలుసుకుంటాం. దేవుని బిడ్డలతో మనం సాగుతుంటే, లోకస్తులతో మనం స్నేహం చేస్తే మరి శరీరాశ నేత్రాశ దేవుడపం ఆ యొక్క మరణానికి దారితీస్తుంది. లోక స్నేహము దేవునితో సహవాసం అయితే ఆ యొక్క నిత్యరాజ్యానికి మనల్ని వాసం చేస్తాను. ఆ యొక్క సహవాసం, నా సహవాసంలో నువ్వు పాలిస్తాను. సదాకాలము నువ్వు నా బల దగ్గరే భోజనం చేస్తావు. సదాకాలం నువ్వు నా బల దగ్గర భోజనం చేస్తావు. నీకు పరిశుద్ధి చెప్పిన ప్రకారంగా నా బల దగ్గర భోజనం చేస్తావు. నీకు సహవాసం నేను పాలిపోతాను. ఎంత ధన్యత అండి ఇది! ఎంత అధికత! యేసుప్రభువుతో కలిసి భోజనం చేయటువంటి మాట్లాడండి. యేసుప్రభు ఒకసారి మన గ్రామానికి ఒక ప్రైమ్ షాప్ ఇంటి వస్తే మరి సీఎం గారు వస్తే ఎంత తింటుంటారు ఆయన యొక్క భోజనం దగ్గర మరి కూర్చోవడానికి ఒప్పుకోపోయి మీరు కూర్చుంటారు. ఎవరంటే వాళ్ళు రానియరు. కానీ ఆయన మరి మహోన్నతమైన దేవుడు పాపిని నిన్ను నన్ను కూడా ప్రేమించి ఆయన పళ్ళలో ఆయన యొక్క సహవాసానికి నిన్ను పిలుస్తున్నాడు. అంటే ఆయన పాల్లో పాలు పొందడము ఎంత ధన్యత మనకు జ్ఞాపకం. అదే 3:21 పక్క మాట చూడండి. ప్రకటన 3:21 చూడండి. ప్రకటన 3:21 త్వరగా. ప్రకటన 3:21 ఎంత ఆధిక్యత! ఆయన సింహాసనం మీద మనం కూర్చోబెట్టుకుంటాడంట. ఆయన కుడి పార్శ్వం మనం కూర్చోబెట్టుకుంటాడంట. ఒక ప్రైమ్ మినిస్టర్ మీడియా కానీ లేకుంటే ఎవరైనా ఒక వేపిస్తే పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటే ఎంత ధన్యత ఉంటుందండి లోకరీతిగా. అటువంటి జీవాధిపతి దేవుడు, నీ పాపలు క్షమించిన దేవుడు, పరలోక రాజ్యం యొక్క వైభవానికి కారకుడు, పాపరహితుడు, జన్మతా పాపం లేనివాడు, పరిశుద్ధుడు, ఆయన రక్తంలో ప్రతి పాపాన్ని కలిగిన ఆధిక్యత కలిగిన వాడు. ఆయన తన యొక్క సింహాసనం మీద మరి నేను కూర్చోబెట్టుకుంటాట. రాజులైన యాజక సమూహంగా నేను మరి నీకు మరి తెచ్చబోతాను, రాజులుగా చేయబోతానంట, యాజక సమూహం చేయబోతున్నంట. ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టుకుంటున్నానంట. 12 గోత్రాలు మనం తీర్పు తీరుస్తామంటండి. పడిపోయిన దేవదూతలు మనం తీర్పు తీరుస్తామంట, జడ్జి చేసుకుంటామంట. ఎప్పుడంటే ఎవరు జడ్జి ఉంటారంటే సింహాసనం మీద కూర్చున్నవాడే మరి తీర్పు తీరుస్తామని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1000 ఏళ్ల పరిపాలనలో నిన్ను రాజుగా చేయబోతున్నాడు, నన్ను రాజుగా చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన సింహాసనం మనకి ఇస్తున్నాడు కనుక ఆయన సింహాసనాన్ని మరి ఆయన ప్రతిష్ఠించి మరి 1000 ఏళ్ల పరిపాలనలో నిన్ను రాజుగా నేను చేయబోతాడు. ఎందుకంటే ఆయన యొక్క సింహాసనంలో నీకు బాధిస్తున్నాడని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకుంటాం. చివరిగా నేను ముగిస్తాం చూడండి. మరి హెబ్రీ రాసిన పత్రిక 2:10 హెబ్రీ రాసిన పత్రిక 2:10 హెబ్రీ రాసిన పత్రిక 2:10 ప్రగతి.
ఏప్రిల్ రాసిన పత్రిక 2:10. ఆ, 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 ఇది చూసినట్టయితే ఆయన మహిమలో మనం పాలిస్తాంటండి. ఎక్కడిస్తాంట ఆయన మహిమలో ఈ మాటలు చేస్తుంటే ఎంత గొప్ప దేవుడు, ఏ యొక్క మహోన్నతమైన దేవుడు ఆయన యొక్క వారసత్వంలో, ఆయన పరిశుద్ధతలో, ఆయన సింహాసనములో, ఆయన భోజన భాగం మీద మనకు పాలిస్తా ఉంటే ఎప్పుడంటే నువ్వు ఏమి లేదు, నువ్వు నీ పాపాలు కడుక్కో, పాపాలు కడుక్కో కష్టం కాదు, ప్రభావే పాపినని చెప్పేసి ఒప్పుకుంటే ఆయన క్షమించి సిద్ధమనసు వాడు కనుక మన జ్ఞాపకం ఆయన మహిమలో మనం పాలిస్తాడంట. మరి తీయొద్దు కానీ నిర్గమకాండంలో 33 అధ్యాయంలో ఉన్నాడు రాయబడుతుంది. 33 అంటే మోషే ఆయన మరి ఇల్లంతలో నమ్మదగిన వాడు, పరిశుద్ధుడు, ఆయన మరి ఆయన వంటి మంచి మరి ప్రవక్త లేడు. మరి అటువంటి మరి మోషేయే ఒకసారి దేవునితో ప్రభా అయ్యా నీ మహిమను నాకు చూపించు, నీ మహిమను నాకు చూపించు అన్నప్పుడు అయ్యా నువ్వు నా మహిమ చూసి నువ్వు బ్రతకలేవు, నువ్వు నా మహిమను చూసి నువ్వు బ్రతకలేవు కనుక నేను వెళ్తున్నప్పుడు నా వెనక భాగం నుంచి నువ్వు చూడు. మోషే లాంటి పరిశుద్ధుడు, ఈ యొక్క మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క 66 పుస్తకాల్లో మోషే లాంటి సేవకుడు, మోషే లాంటి నాయకుడు, మోషే లాంటి పరిశుద్ధుడు, మోషే లాంటి నీతిమంతుడికే మరి ఆయన యొక్క మహిమ చూడటానికి అవకాశం లేదంట. మరి నీకు నాకు పాపైన నీకు నాకు కూడా ఆయన మహిమలో పాల్గొనడానికి దేవుడు ఇష్టపడుతున్నట్టండి. ఎంత ధన్యత అండి. ఎన్ని చేయటానికి ఆయన పరిచారకుడుగా మరి ఈ లోకానికి వచ్చాడు. దాసు స్వరూపంలో మరి 2:8 ప్రకారంగా ఫిలిప్పీలో దాసు స్వరూపం తగ్గించుకొని సిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకుని ఈ లోకానికి వ్యక్తులుగా వచ్చాడు. కనుక ప్రియమైన వాళ్ళ ప్రియమైన క్రైస్తవ సంఘమా, మరి మోసపోవద్దు, దేవుడు ఎక్కించబడ్డు. నిజంగా నువ్వు మరి రక్షించబడ్డావా? నీకు మారుమనసు అనుభవం ఉందా? ప్రభు రక్తంలో నువ్వు పశ్చాత్తాపడి ప్రభు రక్తం నీ ప్రతి పాప కడగబడిందని చెప్పేసి అటువంటి నిశ్చయత కన్ఫర్మేషన్ నీ జీవితం ఉందా? లేకపోతే ప్రభువును అడుగు. ఆయన అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధమనసు కలిగినవాడు. ఆయన మరి ఎవరికి ఆయన ముఖంగా చూపించుకున్నాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ యొక్క సంఘంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇంకా ప్రభు రక్తం కడగబడిపోతే ఆ యొక్క ప్రభు యొక్క మరి దేవుని కొరకు ఒక సాక్షిగా మనం నిలబడాలంటే మనము ప్రతి దినము ప్రతి పాపం నుంచి మనం కడగబడి విమోచించబడితే మన మహిమగల సింహాసనానికి మనం వారసులు అవుతాము. నీతి రాజ్యానికి మనం వారసులు అవుతాము. మనం చనిపోయిన తర్వాత మనము మరి ఎత్తబడే గుంపులు పరిశుద్ధుల గుంపులు అవుతాము. రాన్న తరాలకి నీ బిడ్డలకు నువ్వు ఒక మాదిరికరమైన తండ్రిగా, నీ బిడ్డలకు నువ్వు మాదిరికరమైన తల్లిగా నీ యొక్క జీవితం ఉంటుంది. ఎందుకంటే మరి నువ్వు కడగబడాలి. ప్రభు రక్తం నువ్వు విమోచించబడితే అటువంటి ఆధిక్యత దేవుడిని అనుగ్రహిస్తామని జ్ఞాపకం చేసుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వెలికిల్లో